హలో అండి అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పందన యశ్వంత్. ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికి హ్యాపీ దివాళీ అండి. సరే, మీ ఇంట్లో అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయా? ఈ రోజు పండగ కదండి, మరి పూజ చేసేసారా? మనకు తెలిసిందే కదండి, మా ఆడవాళ్ళకి పూజ అంటే 11-12 అవుతుంది. పిల్లలేమో టిఫిన్ కోసం ఏడుస్తూ ఉంటారు. అవును, ఈ రోజు దివాళీ స్పెషల్ గా మీ ఇంట్లో ఏం ఐటమ్స్ చేశారు? మాకైతే అసలు సెలబ్రేషన్సే లేవండి. ఇయర్ మేము ఏ ఫెస్టివల్స్ చేసుకోకూడదు. మాకైతే చుట్టు ఉంది. చుట్టూ అంటే రౌండ్ గా తిరిగేదండి. అలా ఏం లేదులేండి, ఈయన ఏదో కామెడీ చేస్తుంటాడు. మా రిలేటివ్స్ లో ఒక అతను చనిపోయారండి, అందుకే మేము ఇయర్ ఏ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు. యాక్చువల్గా ఇది మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఫెస్టివల్. చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాము, అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలని, బట్ కుదరలేదు. మనం ఏం చేస్తామంటే మా టైం అలా ఉంది అంతే. యాక్చువల్ గా ఇది మా మ్యారేజ్ ఫస్ట్ దివాళీ అండి. ఇదే కాదు, వినాయక చవితి, దసరా, దీపావళి అన్ని మా ఫస్ట్. యాక్చువల్ మా మ్యారేజ్ అయితే ఫిబ్రవరిలోనే అయ్యింది. అన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఫస్ట్ టైం కదా అని అనుకున్నాము, కానీ టైం అయితే ఇలా ఉంది. ఎనీహౌ, మీరైతే దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకుంటా అంటారు. ఏమేమి చేసుకున్నారు స్పెషల్? నాకు తెలిసిందే, ఇంకా అందరికీ ఇంట్లో కామన్ చిత్రాన్నము, వడియాలు, ఇంకా స్వీట్ అంటే ఏం చేస్తుంటారు, ఓలిగా అంటే కుడుములు. ఓకే, అవి కుడుములు అంటే వినాయక చవితి చేస్తారేమో, ఇప్పుడు ఏమైనా పాయసం ఏమైనా చేసుకుంటారేమో. ఓకే, టపాకులు 2 తెచ్చుకున్నారు యాక్చువల్ గా, ఎందుకంటే నాకు దీపావళి పండుగ చాలా ఇష్టము. నాకు తెలిసి దీపావళి పండుగ అంటే టపాకులు కాల్చడానికే పిల్లలకైతే. నేనైతే చిన్నప్పుడు అలాగే అనుకుంటుంటే, దీపావళి అంటే టపాకులు కాలిస్తే నాకు దీపావళి అనమాట, అంతే. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే 5,000-10,000 టపాకులు అయితే కాల్చాను. ఈసారి ఒకవేళ దివాళి సెలబ్రేట్ చేసుకుంటే 10,000 తేవాలని ప్లాన్ లో ఉండింటే. సో ఇలా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టైం చూద్దాం ఎన్ని వేస్తాను అనేది. నెక్స్ట్ టైం అయితే బాగా చేసుకుంటాం ఖచ్చితంగా. వీళ్ళకంటే టపాకాయలు అవన్నీ ఉంటాయండి. మన ఆడవాళ్ళకి ఏముంటాయండి, పూజలు, ప్రసాదాలు ఇవి చేయడానికి టైం అంతా సరిపోతుంది. దీపాలు పెట్టుకోవాలి ఇంటి ముందర, అంటే మనకంటూ ఏముంటుంది చెప్పండి. ఈ రోజు నేనైతే ఆఫీస్ కూడా వెళ్తున్నానండి. మా కంపెనీ, మా ప్రాజెక్ట్ అయితే లీవ్స్ లేవు. హ్యాపీగా ఉండొచ్చండి ఇప్పుడు ఇంట్లో, తన ఆఫీస్కి వెళ్తాను కాబట్టి. మా ఆఫీస్ కు అంటే మిగతా కొలీగ్స్ అందరు రావట్లేదండి, బట్ నేను వెళ్తున్నా, ఎలాగో ఫెస్టివల్ లేదు కదా అని. అందరూ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటుంటే నేనేమో ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవాలి. ఏం చేద్దాం, ఇంకా అంతే. సో ఇప్పుడైతే తన ఆఫీస్కి పిలుచుకొని నేను డ్రాప్ చేసి రావాలి, మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి పిక్ చేసుకొని రావాలి. ఎందుకంటే హాలిడే కదా, అందుకు నన్నే రమ్మంటుంది. యాక్చువల్గా అయితే తన క్యాబ్ వెళ్ళడం కానీ క్యాబ్ రిటర్న్ కానీ వచ్చేది, కానీ 2 డ్యూటీలు నేనే చేయాలంట. ఇంకోటి దాంట్లో ఏదంటే, అదేదో ఏ ఫెస్టివల్ అంటే డీమార్ట్ పోమంటుంది హాలిడే అంటే. ఈ రోజు డీమార్ట్ కూడా ఏమంటే కటన్ చేయడానికి అంట, ఓన్లీ ఒక కటన్ చేయడానికి. ఇంకోటి ఏదో పెప్పర్ పౌడర్ అంట, దానికోసం డీమార్ట్ చేయాలి. ఓన్లీ పెప్పర్ ఏమనంటే ఆఫర్లు ఏందో. అలా ఏం కాదండి, ఆడవాళ్ళం ఏం చేసినా మగవాళ్ళకి సేవ్ చేయడం కోసమే కదా. పైగా డీమార్ట్ మా ఆఫీస్ నుండి వచ్చే దారిలోనే ఉంది. బయట కొనుక్కునే బదులు డీమార్ట్కి వెళ్తే 2 రూపీస్ సేవ్ అయినట్లే కదండి. వీళ్ళ పాకెట్ కి సేవ్ అవుతుంది కదా. మనం ఏమైనా దాచిపెట్టుకుంటామా ఏంటి? ఏమో చూద్దాం, ఎట్లనే సేవ్ చేస్తాదు. దివాళీ వల్ల ఏంటో రోడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి, లేదంటే ఈ ఏరియా ఈ రోడ్ మొత్తం చాలా ఫుల్గా ఉంటారు. ఎందుకంటే ఇక్కడే కంపెనీస్ అన్నీ ఉన్నాయి. మా కంపెనీనే 2 ప్లేసెస్లో ఉందండి, ఈపీఐపీ జోన్, ఇంకా దివ్యశ్రీ టెక్ పార్క్. ఇలా స్ట్రైట్కి వెళ్ళి ఇక్కడ రైట్ తీసుకున్నామంటే ఈపీఐపీ జోన్ వస్తుంది. అలా కాకుండా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ ఎండ్లో లెఫ్ట్ తీసుకున్నాము అంటే దివ్యశ్రీ టెక్ పార్క్ వస్తుంది. ఇదంతా దివ్యశ్రీ టెక్ పార్కే అండి. అసెంచర్ ఇంకా క్యాబ్జెమినీ 2 కంపెనీస్ ఉంటాయి. అయితే గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు అన్ని చెక్ చేసి పంపించేవాళ్ళు, బట్ ఈరోజు ఎందుకో మరి ఎవరిని చెక్ చేయకుండా పట్టించుకోకుండా పంపించేశారు డైరెక్ట్ గా. ఇవైతే అసెంచర్ బ్లాక్స్. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, కొన్ని ఫ్యామిలీ స్టే చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళకంటూ సపరేట్ గేట్ ఉంటుంది ఎంటర్ అవ్వడానికి. ఇవన్నీ కూడా అసెంచర్ బ్లాక్స్ అండి. నేను వర్క్ చేసే క్యాబ్జెమినీ నాకు లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఇక్కడైతే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయన్నా కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళనంటే నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. బాగా టైం పాస్ అవుతుంది అందరినీ చూస్తూ, ఆఫీసెస్ కి కూడా దగ్గర.
ఇవన్నీ మా క్యాబ్జెమినీ బ్లాక్స్ అండి. ఇక్కడే A5, A6, B4, B5 అని 4 బ్లాక్స్ ఉంటాయి మావి. ఇదే నేను వర్క్ చేసే బ్లాక్ అండి, B4. ఫైనల్గా రీచ్ అయిపోయామండి ఆఫీస్ దగ్గరికి. తనైతే ఇప్పుడు లోపలికి వెళ్తుంది, నేనైతే వెళ్ళిపోతాను. ఇంకా తలే మరి ఈవినింగ్ తనను పిక్ చేసుకోవాలి ఆఫ్టర్ 6 hours. అప్పుడు వీడియో అయితే కంటిన్యూ చేస్తాము. తనకైతే బాయ్ చెప్పేసుకుందాం వాళ్ళకి. ఈవినింగ్ కలుద్దాం. తనైతే వెళ్తుందండి ఇప్పుడు. మా బగ్గీస్ చూడండి రైట్ సైడ్ వస్తున్నాయి. గేట్ దగ్గర నుండి ఇక్కడ వరకు పిక్ చేయడానికి మాకంటే బగ్గీస్ ఉంటాయి. ఇదే అండి బగ్గీస్. సో మామూలుగా బైక్స్ లేని వాళ్ళు వస్తుంటారు కదా గేట్ దగ్గర, వాళ్ళనైతే దాంట్లో ఇక్కడ నుంచి పిలుచుకెళ్తారనమాట. సో తనైతే వెళ్ళిపోతుంది. ఓకే అండి, అయితే నేనైతే ఈవినింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను తను పిక్ చేసుకొని వచ్చినప్పుడు ఆఫ్టర్ 6 hours. ఈలోపు మీరు దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకుంటానండి. ఇంటికి అయితే వచ్చేసానండి. యూజువల్గా నాకు స్పందన ఆఫీస్ నుంచి డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు 30 minutes పట్టేదండి టైము ట్రాఫిక్ వల్ల. కానీ ఈరోజు ట్రాఫిక్కే లేదు. ఎందుకంటే దీపావళి కదా, అందరూ ఇంటికి వెళ్ళినట్టున్నారు. మొత్తం అంతా ఖాళీగా ఉంది రోడ్డు. సో త్వరగా వచ్చేసాను. ఆల్మోస్ట్ 10 minutesకి వచ్చేసాను. 10 to 15 minutes ఏమో మధ్య పట్టింది. సో బెంగళూరు ఇట్లా కానీ ట్రాఫిక్ ఉంటే ఆఫీస్ బాగా లేట్గా కరెక్ట్ బయలుదేరచ్చు. నేను యూజువల్గా ఆఫీస్కి బయలుదేరాలంటే ఆల్మోస్ట్ 2 hours ముందు బయలుదేరుతాను యూజువల్గా డైలీ ఆఫీస్కి. అలాంటి పరిస్థితి. సో ఈరోజు అయితే ఫుల్ ట్రాఫిక్కే లేదనమాట. ఎక్కడికైనా ట్రిప్లు పోయిరాచ్చు బెంగళూరు అంతా. టైం ఇప్పుడు 8:40 అవుతుందండి. స్పందన పిలిచడానికి ఇప్పుడు వచ్చాను. మీకు మార్నింగ్ వీడియోలో 6 hours తర్వాత వచ్చి పిలుచుకెళ్తానని చెప్పాను కదా, కానీ స్పందనకు ఫుల్ వర్క్ ఉండడం వల్ల, మీటింగ్స్ ఉండడం వల్ల తనైతే లేట్గా రమ్మని చెప్పిందండి. సో ఇప్పుడు తన కోసం వెయిట్ చేస్తాను. మార్నింగ్ ఎక్కడైతే డ్రాప్ చేస్తానో అక్కడే వెయిట్ చేస్తాను. సో వన్స్ తను వచ్చిన తర్వాత తను కూడా వీడియోలో జాయిన్ అవుతుంది. ఇంతకీ మీరేం చేస్తున్నారు ఈ టైంలో? ఖచ్చితంగా టపాకులు కలుస్తుంటారులేండి. 8:40 అంటే జాగ్రత్తగా కలచండి. పెద్దవాళ్ళు అయితే పిల్లల మీద కన్నేసి ఉంచండి. ఎనీహౌ ఈ వీడియో అయితే మీకు ట్యూస్డే వస్తుంది. ఈరోజు మండే రికార్డ్ చేస్తున్న, ట్యూస్డే వస్తుంది. సో 1 day డిలేగా వస్తుంది మీకు వీడియో. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ చూడండి, స్పందన వస్తుంది. చూస్తే స్పందనే వస్తుంది అది. సో తను కూడా జాయిన్ అవుతుంది. ఫుల్ అలసిపోయినట్టుంది పాపం. హలో, ఫైనల్లీ స్పందన వచ్చేసింది. బ్యాగ్ లేదనుకుంటున్నారేమో. ల్యాప్టాప్స్ అన్ని నేను ఓడిసీలోనే పెట్టేసి వచ్చిన. బరువు ఎందుకు, కష్టపడుతుంది పాపం తను. తప్పదు కదండి, మీటింగ్స్ వర్క్ మార్నింగ్ నుంచి. సో తనైతే ఇప్పుడు వచ్చింది. ఓకే వెళ్దాము, ఇప్పుడు ఇంటికైతే వెళ్తున్నాము. ఇందాక నేను వచ్చేటప్పుడు దివ్యశ్రీ టెక్ పార్క్ ఎంట్రన్స్ లో ఫుల్ డెకరేషన్ చేశారండి దీపావళికని. అదైతే మీకు చూపించాలనుకుంటున్నా. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది చూపించేసి వీడియో అయితే ఎంజాయ్ చేస్తాను. మా బ్లాగ్స్ కి అయితే ఏం డెకరేషన్ చేయలేదండి, కానీ ఎంట్రన్స్ లో డెకరేషన్ చేశారు అని ఇందాకే మా ఆయన అన్నారు. చూడాలి అక్కడ డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది. ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఈ వర్క్ ప్రెషర్ వల్ల, ఈ మీటింగ్స్ వల్ల నేనైతే ఈ సెలబ్రేషన్స్ ఎంజాయ్ కూడా చేయలేకపోతున్నాను. ఒక పక్క క్రాకర్స్ సౌండ్స్ ఇవన్నీ వింటుంటే అయ్యో అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ లిక్ బాక్స్ అని రెస్టారెంట్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఒక డెకరేట్ చేశారండి అంతే. లిడ్ బాక్స్ అంటే ఇక్కడ అన్ని రెస్టారెంట్స్, ఫుడ్ ఐటమ్స్, హోటల్స్ అవన్నీ ఉంటాయండి. ఎంప్లాయీస్ కనే కాదు, బయట వాళ్ళు కూడా వస్తుంటారు. ఈ ప్లేస్ అంతా బాగా డెకరేట్ చేశారు. బట్ మా ఆఫీస్ బ్లాక్స్ అయితే ఏమీ డెకరేషన్ చేయలేదు. ఈరోజు దివాళీ కదా, ఆఫీస్కి కూడా ఎవరు రాలేదు. రోడ్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. సరే అండి, ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. బాయ్ అండి.